ఎవరు నువ్వు? బావనండి. బయటికి వెళ్ళు. నువ్వెవరు? మావేనండి. నువ్వు కూడా బయటికి వెళ్ళు. దూర బంధువునండి. బయటికి వెళ్ళు. నువ్వు? స్నేహితుడండి. నువ్వు ఉండొచ్చు, లోపలికి వెళ్ళు. రాజేశ్వరి, చాముండేశ్వరిని రమ్మన్నానని చెప్పు. నీకు ఇష్టం లేకుండా పెళ్లి చూపుల దాకా వచ్చి ఉండదు. అంత దాకా వచ్చిందంటే దానికి గల కారణం తెలుసుకోవచ్చా? మీరు చేసే పని. చేసే పని నచ్చలేదా? నేను నచ్చలేదా? పని మానేస్తే? మీరు చదివిన చదువుకి ఇంకేం పని దొరుకుతుంది? కలెక్టర్ అవ్వగలరా మీరు? కంప్యూటర్ ఇంజనీర్ అవ్వగలరా మీరు? పనికి ప్రేమకి ఏంటి సంబంధం? ప్రేమకి సంబంధించి మనసే ముఖ్యం, జీవితానికి సంబంధించి డబ్బే ముఖ్యం. నా భర్త కూలీ అని చెప్పుకోవడానికి నేను సిగ్గుపడను, కానీ నా తండ్రి కూలీ అని చెప్పుకోవడానికి నా పిల్లలు సిగ్గుపడతారు, సమాజం సిగ్గుపడుతుంది. ప్రారంభంలో ప్రేమకున్న ఆకర్షణ చివరిదాకా ఉంటుందా? ఉండదు. యవ్వనం ఉన్నంతవరకే. పెళ్లి చేసుకుని పిల్లల్ని కనకపోతే తనలో లోపం ఉందంటారు, లేదా నాలో లోపం ఉందంటారు. పిల్లల్ని కానీ సరిగ్గా పెంచలేకపోతే సమాజం ఇద్దరిది లోపం ఉంటుంది. పెంచడం మాత్రమే మన చేతుల్లో ఉంది, పెరగడం వాళ్ళ చేతుల్లో ఉంది. నా సంతోషం కోసం భార్య బిడ్డలు కావాలని ఇప్పుడు అనుకుంటున్నాను. రేపు వాళ్ళ సంతోషం కోసం నేను నానా పాటలు పడాలి. కన్న తల్లి కోసం కష్టపడడంలో అర్థం ఉంది. వీళ్ళందరి కోసం నేనెందుకు కష్టపడాలి? భార్య బిడ్డలు మావ మరిది అనే బంధాల్లో కాలడం కంటే బండెడు కట్టెలో కాలడం ఎంతో మంచిది. ఇష్టం లేనన్న దాన్ని ఇష్టం లేనట్టే ఉంది. డీల్ ఓవర్, ఎక్స్చేంజ్.